ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి రైతులకు వాగ్దానం చేసి విద్యార్థులకు వాగ్దానం చేసి 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేశారా? పూర్తిగా చేయలేదు, కొంతమంది చేశారు. దాదాపు 2 సంవత్సరాలు అయినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే ప్రజల ముందు వచ్చి మీడియాకు ముందు వచ్చి నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బికారీ అయిపోయింది, భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది, మీరే చెప్పండి, మీ యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ప్రభుత్వం ఇది. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎట్లా వాగ్దానాలు చేశారు అంటే మీరు మోసం చేసినట్టు. ప్రజలకు మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు. రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చింది 2 దఫాలు కేవలం 6,000, అది కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. రైతులని మీరు మోసం చేస్తే, ఈ దేశంలో రైతులను మోసం చేస్తే ఉసురు తగ్గుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు రైతులని మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల్ని. 6,000 రూపాయలు ఇచ్చేసి రైతు బంధు 15 రూపాయలు మీరు వాగ్దానం చేసినటువంటి మీ ప్రభుత్వం ఇంతవరకు దానిపైన మీరు నోరు ఇప్పట్లేదు. అది కూడా ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇవ్వడం జరిగింది. లేకుండా అది కూడా ఎగ్గొట్టేటటువంటి ఆలోచన మీకు ఉంటుంది. ఈరోజు కొత్త నాటకం పెడుతున్నారు. బీజేపీ పెరుగుతున్నటువంటి సమయంలో ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ప్రజలకు చెప్తా ఉన్నారు, వాళ్ళు రైతులకు చెప్తా ఉన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నటువంటి ఈ స్టేట్లో యూరియా లేదు, యూరియా కొరత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో. యూరియా కోసము రైతులు ఫర్టిలైజర్ షాపుల ముందు తిరిగి నించొని అక్కడ కాపలా కాసి సూసైడ్లు చేసుకుని యూరియా దొరకకుండా, ఫర్టిలైజర్ దొరకకుండా, స్ప్యూరియస్ సీడ్స్ దొరికినటువంటి సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితి చూసాం మనం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రానికి 12.91 మెట్రిక్ మేము ఇవ్వడం జరిగింది. మీ యూరియా, ఈ యూరియా సంబంధించినటువంటి ఏదైతే కొరత అని చెప్తా ఉన్నారో, మీ ఇప్పటికే 2 లక్షల టన్నులు ఎక్కువ యూరియా ఇచ్చినటువంటి విషయాన్ని ఈరోజు మీ ద్వారా మేము ప్రజలు చెప్తా ఉన్నాను. రైతులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు, రైతులకు సరైన సమాచారం ఇవ్వట్లేదు. దీనిపైన మీరు చర్చకు సిద్ధం అంటే భారతీయ జనతా పార్టీ దీనిపైన చర్చకు సిద్ధం ఉంది. మీరు యూరియా ఇచ్చినటువంటి 2 లక్షల టన్నులు మీకు యూరియా ఎక్కువ ఇస్తే మా దగ్గర యూరియా లేదని చెప్తుంది. ఎక్కడ పోయినాయి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియా? ఏం చేశారా? యూరియాని మింగారా, తిన్నారా? రైతులకు యూరియాలు వేయలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఈ రకమైన పరిస్థితి ఈరోజు తీసుకొస్తారు. నిన్న పెట్టింది ఒక పెద్ద సభ. ఆ సభలో పేరు సామాజిక సమరత సభ ఏం పెట్టారు, పేరు పెట్టారు. ఆ సభలో సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి సభలు పెట్టారు. ఏం న్యాయం చేశారండి ఆ సభలో? మోదీని మాత్రమే తిట్టారు, ఆర్ఎస్ఎస్ని తిట్టారు, బీజేపీని తిట్టారు. అదా మీ సామాజిక న్యాయం? మీరు పెట్టిన సభ ఏంది? మీరు మాట్లాడిన మాటలేంది? మీరు ఒక్కసారైనా అక్కడ బడుగు వర్గాల గురించి మాట్లాడారా? మోదీని తిట్టడమే సరిపోయింది. ఖర్గే గారు వారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ దేశానికి వారు దాదాపు 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా ఈ ప్రజల గురించి ఆలోచించారా? కేవలం అవినీతిలో కూలి, అవినీతిలో మునిగి, అవినీతిలో తేలి ప్రజలు మిమ్మల్ని భరించలేక కాంగ్రెస్ ముక్త భారత్ చూడాలని చెప్పేసి మిమ్మల్ని మొత్తం కూడా 3 సార్లు ఓడగొట్టినటువంటి భారతదేశ ప్రజలు. ఈరోజు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఆ రోజు మేము చెప్పాం బీఆర్ఎస్ ముక్త తెలంగాణ అని చెప్పి. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్త తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మేము కేవలం అధికారం కోసమే కాదు, ప్రజల కోసం కూడా మేము పనిచేసే పార్టీ మాది. మీరు కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది. అధికారంలో పాటు మీరు అవినీతి చేసేటువంటి పార్టీ మీది. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది. నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు.
ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తామని చెప్పేసి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు, తెలంగాణ ప్రజలు మీకు చుక్కలు చూపెడతారు. మీరు చెప్తున్నారు 100 సీట్లు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు, 15 సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు. మన ఒక మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు. వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు. బహుశా మీరు నోరు స్లిప్ అయినట్టుంది. నోరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో 100 సీట్లు బీజేపీ గెలుస్తుంది, 15 సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి మీరు చెప్పబోయి మీ నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది. ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు 100 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, 15 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడి నుంచి కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, అబద్ధాలు ఆడి ప్రజలను దగా చేసి రాజా అధికారంలో రావడం అనేది ఇది పెద్ద గొప్పతనం కాదు. మీరు ప్రజల్ని యు ఆర్ చీటెడ్ ది పీపుల్, యు ఆర్ మిస్లెడ్ ది పీపుల్. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తల బలంతో, నిజంగా ఈ కార్యకర్తలే ఈరోజు మీకు వాళ్ళని చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం మీద మనం పోరాడదాం. ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి యొక్క పనుల మీద, ఈ అధర్మమైనటువంటి యొక్క ప్రభుత్వం ఇది, అవినీతి రహిత ప్రభుత్వం ఇది, ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసిన ప్రభుత్వం అది. కాబట్టి దీని మీద మనం పోరాడాలి. ఈ రోజు నుంచి మనం ఈ ప్రభుత్వం మీద ధర్మ యుద్ధం మొదలు పెడతాం. మన తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. మీకు నిజంగా 100 సీట్లు గెలిచే కెపాసిటీ ఉంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ సీట్ని మీరు కోల్పోయారు, బీజేపీ గెలిచింది. మా అంజనేయ గారు ఇక్కడే ఉన్నారు, మా కొమరే గారు కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా అటువంటి ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మీకు వచ్చిన ఎన్ని సీట్లు? 2 సీట్లు మాత్రమే. మీరు 100 సీట్లు గెలుస్తారు, 15 సీట్లు గెలుస్తారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు కూడా మన బీఆర్ఎస్ పార్టీ అట్నే ఉంది. మా సారు కారు సర్కారు 10 ఏదన్నారు మాట 16 అన్నారు. అటువంటిది ఆ పరిస్థితి మీకు పడుతుంది. ఒక్క సీటు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ. ఈరోజు తెలంగాణలో ఏ ఒక వర్గం కూడా మిమ్మల్ని విశ్వసించట్లేదు. మీరు ఏ ఎగ్జామ్స్ పెట్టినా, గ్రూప్ 1 పెట్టినా, గ్రూప్ 2 పెట్టినా అన్ని గందరగోళాలే. విద్యార్థులకు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఈరోజు మీరు ఇస్తున్నట్టు ఈ విద్యార్థులకు మీరు ప్రామిస్ చేశారు, మేము 3000 రూపాయలు మీకు నిరుద్యోగ భత్తా ఇస్తామని చెప్పేసి. ఏమైంది దాని గురించి? అసలు మీరు చెప్పకుండా మీరు ఏలేరు మాకు తెలుసు. ఎందుకంటే మీకు ఉద్యోగస్తులకు మీరు జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేదంటున్నారు. కాబట్టే ఈ యొక్క రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఈరోజు భిక్ష రాష్ట్రం చేస్తారు, భిక్ష అడిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. యు హ్యావ్ మేడ్ ఏ రిచ్ తెలంగాణ, ఒక సంపన్నమైన తెలంగాణ, దాన్ని మీరు యు హ్యావ్ మేడ్ ఇట్ ఏ పూర్ తెలంగాణ. ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను మొట్టమొదటి రోజుగా నేను ఈరోజు పదవి స్వీకారం చేసినందుకు నేను మా నేతలందరూ కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు నాకు వారు ఛార్జ్ ఇచ్చారు. మరి డెఫినెట్గా మా కార్యకర్తల బలంతో తెలంగాణలో మేము అధికార దిశలో ముందుగా మా ముందన్నటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో, జరగబోయేటటువంటి ఒక మా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో దాంట్లో మేము తప్పకుండా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డు మెంబర్తోని మేము జడ్పీటీసీగా మేము పోటీ చేస్తాం. ఇంతకుముందు మేము అంతా పెద్ద ఎత్తున పోటీ చేయాలి. ఈసారి పెద్ద ఎత్తున పోటీ మేము చేస్తాము. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను, బీజేపీని ఒకసారి ఆశీర్వదించండి. బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం. త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజలు ఇంకా త్రిపురలో బీజేపీని గెలిపించుకుంటున్నారు. హర్యానాలో ఒకసారి గెలిపించిన తర్వాత బీజేపీనే గెలిపించుకుంటున్నారు. అటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పరిపాలనలో అవినీతి ఉండదు, బీజేపీ పరిపాలనలో అబద్ధాలు ఉండవు, బీజేపీ పరిపాలనలో ప్రజలు సుఖశాంతితో ఉంటారు. కాబట్టి అటువంటి బీజేపీ ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కూడా వికసిత్ తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలని ప్రజల్ని కూడా నేను కోరుతూ ఈ మొట్టమొదటి యొక్క విలేకరుల సమావేశానికి నాకు మా ఒక పార్టీ స్పోక్స్ పర్సన్స్, అదే పార్టీ ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా నాకు ఈ అవకాశం ఇచ్చింది.
మీ అందరూ కూడా విలేకరులతో కూడా అందరూ కూడా మరొకసారి నేను కోరుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో మనం తరచుగా కలుద్దాం. అనేక